హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ మధ్య వీడియోస్ పెట్టడం లేదు కదా! నా వాయిస్ కొంచెం ప్రాబ్లమ్ అయిందండి. దానివల్ల పెట్టట్లేదు. ఈరోజు వీడియోలో ఎగ్ అనేది లేకుండా ఎగ్ కర్రీ చేయడం ఎలా అనేది చెప్పబోతున్నాను. వెజిటేరియన్స్‌కి క్రేవింగ్స్ వస్తాయి కదా! అవి పోవడానికి ఈ కర్రీ అన్నమాట. మంచి ప్రోటీన్ రిచ్ కర్రీ. మరి స్టార్ట్ చేసేద్దామా? దీనికోసం ముందుగా ఒక 250 గ్రామ్స్ పన్నీర్ అనేది ఇలా సన్నగా తురుముకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా. అలాగే మనం ఎగ్ షేప్‌లో ప్రిపేర్ చేసుకోవడం కోసం దాంట్లో 3 బాయిల్డ్ పొటాటోస్‌ను కూడా మనం ఇలా సన్నగా తురుముకొని ఉంచుకోవాలి. ఈ తురిమిన మిశ్రమాన్నంతా కూడా మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా మీ హస్బెండ్స్‌కి చేసి పెట్టండి. లంచ్ బాక్స్‌లో వాళ్ళు మీరు వెజిటేరియన్స్ అయితే గనక వాళ్ళు భలే సర్ప్రైజ్ అవుతారనమాట. ఈ మిశ్రమంకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. అప్పుడు అందులో ఉన్న తడి లాంటిది ఏమీ లేకుండా దానికంతా పట్టుకుని మనకి ఆ బాల్ ఎగ్ షేప్‌లో చుట్టుకోవడానికి మంచిగా వస్తాయన్నమాట. దాంట్లో హాఫ్ ఏమో ఇలా పక్కన పెట్టుకోండి. మిగతా హాఫ్ ఏమో యెల్లో కోసం పక్కన పెట్టుకోండి. ఎగ్‌లో వైట్ కోసం ఒక పార్టు, అలాగే యోక్ పార్ట్ కోసం మిగతా సగం అన్నమాట. దాంట్లో కొంచెం మనం టర్మరిక్ యాడ్ చేసుకొని ఇలా మళ్ళీ బాల్‌లాగా చుట్టుకోండి. ఇప్పుడు మంచిగా ఆ వైట్ పార్ట్‌ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్ షేప్ వచ్చేలాగా ఈ మధ్యలో ఈ యోక్ పార్ట్‌లో ఒక స్మాల్ బాల్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా చుట్టుకోండి. ఇప్పుడు చుట్టిన ప్రతి ఎగ్‌ని కార్న్ ఫ్లోర్‌లో కొంచెం అలా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం దులుపుకొని సైడ్‌న పెట్టుకోండి. ఇలా ఉన్న మిశ్రమాన్నంతా కూడా ఎగ్స్‌లా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఆయిల్‌ని బాగా వేడయ్యాక 1 బై 1 యాడ్ చేయాలండి. 2 ఆర్ 3 పాన్‌కి పట్టేంత మీరు ఫ్రై చేసుకోండి. అన్నీ ఒకేసారి అయితే కూడా ఏమవుతుందంటే ఒకదానికొకటి పట్టుకుని చీదేస్తాయి అంటారు కదా! ఊడిపోతాయన్నమాట. ఇవి చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. మనకి వేయించే ముందు బరువుగా ఉన్నా కూడా అవి ఫ్రై అయ్యాక చాలా తేలికైపోతాయి. చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాలి. ఫ్రై అయ్యాక ఇలా ఉన్నాయండి. నేను ఫస్ట్ టైమే 2, 3 యాడ్ చేసేయడం వల్ల నాకొకటి అలా బ్రేక్ అయిందనమాట. చూసారా? అందుకే మీరు 2, 2 యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. కర్రీ గ్రేవీ కోసం మనం మీకు గ్రేవీ ఎంత కావాలి థిక్‌నెస్ దాన్ని బట్టి ఆనియన్స్ యాడ్ చేసుకోండి. నేను 3 ఆనియన్స్, ఒక 2 బాయిల్డ్ టమాటాస్ ఇలా పీల్ తీసేసి మనం మిక్సీ పట్టుకోవాలి. ప్యూరీ ప్రిపేర్ చేసుకున్నాక పాన్ పెట్టుకొని మనం జీరా, యాలుక్కాయలు, లవంగం, దాల్చిన చెక్క, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఆ ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేసి కొంచెం పసుపు, సాల్ట్ యాడ్ చేసి కొంచెం సేపు కుక్ అవ్వనిద్దాం. కొంచెం బాగా కుక్ అయ్యాక ఇందులో ఒక స్పూన్ శనగపిండి ఉంటుంది కదా! అది కొంచెం పక్కన ఇలాగా ఫ్రై అవ్వనివ్వండి. శనగపిండి, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీలో అన్నీ తగినంత యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ బాగా కుక్ అయ్యాక తగినంత వాటర్ యాడ్ చేసుకోండి. మీకు కర్రీ గ్రేవీ థిక్‌నెస్ ఎంత కావాలి అని. ఫోన్ ఏదో ప్రాబ్లమ్ ఉందండి. ఎడిటింగ్‌లో కొంచెం టెక్స్ట్ అటు ఇటు అయింది. డోంట్ మైండ్. ఇందులో కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటే మంచి అరోమా అనేది వస్తుంది.
ఈ గ్రేవీలో పచ్చిమిర్చి అలా చీలికల్లా కట్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కారం చెక్ చేసుకొని ఇంకొంచెం కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఎగ్స్‌ని మీరు ఇంకా 2 మినిట్స్‌లో, 3 మినిట్స్‌లో కర్రీ దింపేస్తున్నాం అనగా వేయాలి. వీటిని మనం కదపకూడదు. జస్ట్ ఆ గ్రేవీని వాటి మీద అలా పోసి జస్ట్ 1, 2 మినిట్స్ కుక్ చేయాలి అంతేనండి. లేకపోతే ఈ పన్నీర్ ఎగ్స్ అనేవి కర్రీలో కరిగిపోతాయన్నమాట. అంతే అండి. మన పన్నీర్ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ బగారా రైస్ దీనికి మంచి కాంబినేషన్ అనమాట. బగారా రైస్ గానీ, లేకపోతే రైస్‌లో గానీ, లేకపోతే చపాతీలో గానీ, పులావ్‌లో గానీ చాలా యమ్మీగా ఉంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ బగారా రైస్ నేను ఫస్ట్ టైం చేశానండి. కానీ చాలా టేస్టీగా వచ్చింది. కుక్కర్‌లో ఘీ, కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ మొత్తం మసాలా దినుసులన్నీ వేసుకున్నానండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ గ్రీన్ పీస్ ఉన్నాయి. గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా వెజిటబుల్స్ ఏవుంటే కావాలంటే అవన్నీ యాడ్ చేయొచ్చు గానీ, బగారా రైస్ అంటే ఇలాగే చేస్తారు కదా! సో, అందుకే నేను ఇలాగే చేశాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్‌కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి 3 విజిల్స్‌తో కుక్ చేసుకోవడమే. నేను బాస్మతి తీసుకోలేదు. జస్ట్ సోనా మసూర్ రైసే. ఇది చాలా బెస్ట్ కాంబినేషన్ అండి దానికి. కుక్ అయ్యాక మనకి ఈ విధంగా ఉంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా థ్రిల్ అవుతారు. బావుంది. వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.